బీఎస్సీ, ఎన్ఎస్సీ అంటే ఏంటి? అసలు ఎక్స్‌చేంజ్ అంటే ఏంటి? ఎక్స్‌చేంజ్ యొక్క ఉపయోగాలేంటి? వాటి ఫంక్షన్స్ ఏంటి? హలో అండి. వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం ఎక్స్‌చేంజెస్ గురించి మొత్తం డీటెయిల్స్ తెలుసుకోబోతున్నాం. ఎస్పెషల్లీ ఎన్ఎస్సీ అండ్ బీఎస్సీ. ఎందుకంటే ఈ రెండే మేజర్ ఎక్స్‌చేంజెస్ మనం ట్రేడ్ చేస్తున్నది. అసలు ఎక్స్‌చేంజ్ ఎందుకుండాలి? ఎక్స్‌చేంజ్ అంటే ఏంటి? ఎక్స్‌చేంజ్ అంటే ఒక కామన్ ప్లేస్ లాగా. సపోజ్ ఒక ఫ్రూట్ మార్కెట్ తీసుకోండి. ఫ్రూట్ మార్కెట్‌లో ఫ్రూట్ బయర్స్, సెల్లర్స్ ఇద్దరు మీట్ అయ్యే ప్లేస్ అది. ఫ్రూట్స్ అక్కడే ఎక్స్చేంజ్ జరిగేది. బయర్స్ ఫ్రూట్స్ కొంటారు, సెల్లర్స్ అమ్ముతారు. అలానే ఎక్స్చేంజ్ మీదనే మన షేర్స్ ట్రేడ్ అయ్యేది. కంపెనీస్ వచ్చి ఎక్స్చేంజ్లో లిస్ట్ అవుతాయి. ఎన్ఎస్సి, బీఎస్సిలో లిస్ట్ అవుతాయి. మనం ఆ ఎక్స్చేంజ్లో నుంచి షేర్స్ కొంటాము, వాళ్ళు మనకే అమ్ముతారు. అది ఎక్స్చేంజ్ యొక్క ఉపయోగం. మన దేశంలో డజన్స్ ఆఫ్ స్టాక్ ఎక్స్చేంజెస్ ఉన్నాయి. కానీ పాపులర్గా మనం వాడేవి రెండే రెండు, ఎన్ఎస్సి, బీఎస్సి. ఇంకా కలకత్తా స్టాక్ ఎక్స్చేంజ్ అని, మెడ్రాస్ స్టాక్ ఎక్స్చేంజ్ అని, ఇంకా చాలా స్టాక్ ఎక్స్చేంజెస్ ఉన్నాయి. కానీ అవన్నీ రిడెండెంట్, ఇప్పుడు అవి ఇర్రిలవెంట్. మనం ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేయాల్సిన రెండే రెండు స్టాక్ ఎక్స్చేంజెస్, బీఎస్సి అండ్ ఎన్ఎస్సి. ఫస్ట్ బీఎస్సి గురించి తెలుసుకుందాం, ఎందుకంటే ఇదే ఓల్డెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్. ఫస్ట్ స్టార్ట్ చేసిన స్టాక్ ఎక్స్చేంజ్ ఇదే. బీఎస్సి ఇండియాలోనే కాదు, ఏషియాలోనే ది ఓల్డెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్. ఏషియాలోనే ఫస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ బీఎస్సి. ఈ స్టాక్ ఎక్స్చేంజ్ 1875లో స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ ఇప్పటికీ 6000 కంపెనీస్ ఇందులో లిస్ట్ అయి ఉన్నాయి. అలానే బీఎస్సి వరల్డ్లోనే ది ఫాస్టెస్ట్ ఎక్స్చేంజ్. అంటే ఒక ట్రేడ్ ఎగ్జిక్యూట్ కావడానికి జస్ట్ 6 మైక్రో సెకండ్స్ పడుతుంది బీఎస్సిలో. ఒక సెకండ్ వచ్చి 10 lakh మైక్రో సెకండ్స్. అంటే జస్ట్ 6 మైక్రో సెకండ్స్లో ఒక ట్రేడ్ ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఎంత ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుందో మీరు ఆలోచించవచ్చు. నెక్స్ట్ ఎన్ఎస్సి. ఎన్ఎస్సి వచ్చి 1992 ఇయర్లో స్టార్ట్ చేశారు. ఇదే మన ఇండియాలో లీడింగ్ స్టాక్ ఎక్స్చేంజ్. ఎందుకో చెప్తాను. ఎన్ఎస్సిఏ ఫస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇండియాలో ఆన్లైన్ స్క్రీన్ బేస్డ్ ట్రేడింగ్ స్టార్ట్ చేసిండేది. ఇప్పుడు మనం చేస్తున్నవన్నీ స్క్రీన్ బేస్డ్ ట్రేడింగ్, మొత్తం మొబైల్ యాప్లో కానీ లేకపోతే జస్ట్ ఆన్లైన్ వెబ్సైట్కి వెళ్ళి ల్యాప్టాప్స్లో చేస్తున్నాం. ఇవన్నీ 1992కి ముందు ఉండేవి కాదు. అప్పుడు మొత్తం స్టాక్ సర్టిఫికేట్స్ ఇష్యూ చేశారు. మాన్యువల్గా మనం బిడ్స్ చేయాలి, బ్రోకర్స్ ద్వారా బిడ్స్ ప్లేస్ చేసి, తర్వాత మనకు స్టాక్ డెలివరీ అయినాక మనము అవి స్టాక్ సర్టిఫికేట్ హోల్డ్ చేసుకుంటాం. అది ప్రాసెస్. అంతా పేపర్ వర్క్ చాలా ఉండేది. కానీ ఎన్ఎస్సి వచ్చాక మొత్తం స్క్రీన్ బేస్ చేసింది. ఆన్లైన్లోనే డీమ్యాట్ అకౌంట్ ఉంది, డీమెటీరియలైజ్ ఫామ్, అది స్టార్ట్ చేసింది ఎన్ఎస్సిఏ. అలా స్టార్ట్ చేసి మొత్తం స్క్రీన్ బేస్ చేసేసింది. కాబట్టి దీనికి చాలా అడ్వాంటేజ్ వచ్చింది. అలానే ఎన్ఎస్సిఏ ఫస్ట్ డెరివేటివ్స్ ఇంట్రడ్యూస్ చేసింది. డెరివేటివ్స్ అంటే ఫ్యూచర్స్ ఆప్షన్స్. చాలామందికి తెలిసే ఉంటుంది, ఫ్యూచర్స్ ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తారు. ఆ ఫ్యూచర్స్ ఆప్షన్ సెగ్మెంట్ ఇంట్రడ్యూస్ చేసింది కూడా ఎన్ఎస్సిఏ. బీఎస్సీలో అది వరకు ఫ్యూచర్స్ ఆప్షన్స్ లేదు. ఇప్పుడు కూడా బీఎస్సీ ఫ్యూచర్స్ ఆప్షన్స్ ఇస్తుంది, కానీ బట్ ఎవరు చేయరు, చాలా తక్కువ, రేర్గా చేస్తారు. ఇండిసెస్లో లేదు, స్టాక్స్లో ఇస్తుంది. బట్ వెరాజ్ ఎన్ఎస్సి ఇండిసెస్, నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ, ఇవన్నీ ఎన్ఎస్సిలో లిస్ట్ అయినట్టువే. ఎన్ఎస్సిలో అరౌండ్ 2000 కంపెనీస్ లిస్ట్ అయి ఉన్నాయి. బీఎస్సీలో 6000 లిస్ట్ అయి ఉన్నాయి. ఎన్ఎస్సిలో 2000 లిస్ట్ అయి ఉన్నాయి. ఎందుకు ఇక్కడ తక్కువ లిస్ట్ అయినది కూడా మనం డిస్కస్ చేద్దాం. మనం ఇప్పుడు బీఎస్సీ అంటే ఏంటి, ఎన్ఎస్సి అంటే ఏంటో చూసాం, ఎక్స్చేంజ్ యొక్క ఫంక్షన్ ఏంటో కూడా చూసాం. ఇప్పుడు మనకి బిగినర్స్కి కానీ అడ్వాన్స్ ట్రేడర్స్కి ఎవరికైనా కానీ ఏ ఎక్స్చేంజ్ బెటరో చూద్దాం. ఈ రెండిట్లో ఏది బెస్ట్ ఎక్స్చేంజో కొన్ని పారామీటర్స్ యూస్ చేసి మనము కనుక్కోబోతున్నాం. ఏమేం పారామీటర్స్ అంటే, వాల్యూమ్స్ ట్రేడెడ్ అంటే లిక్విడిటీ, ఏ ఎక్స్చేంజ్ మీద ఎక్కువ లిక్విడిటీ ఉంటుంది, వేటిల్లో ట్రాన్సాక్షన్ ఫీజ్ తక్కువగా ఉంటుంది, నెంబర్ ఆఫ్ కంపెనీస్ వేటిలో లిస్ట్ అయి ఉంది, అలానే ట్రేడింగ్ చేయడానికి, డెరివేటివ్స్లో ట్రేడింగ్ చేయడానికి, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో చేయడానికి ఏది మనకు బెటర్. ఫస్ట్ మనము లిక్విడిటీ తీసుకుంటే ఎన్ఎస్సి. దో బీఎస్సీలో ఎక్కువ కంపెనీస్ లిస్ట్ అయి ఉన్నా కానీ ఎన్ఎస్సిలోనే చాలా ఎక్కువ వాల్యూమ్స్ ట్రేడ్ అవుతున్నాయి. కాబట్టి లిక్విడిటీ ప్రకారం బెస్ట్ ఎన్ఎస్సిఏ. అలాగే డెరివేటివ్స్ తీసుకున్నా కానీ మనకి బెస్ట్ ఎన్ఎస్సిఏ. బెస్ట్ కాదు, ఓన్లీ ఆప్షన్ ఎన్ఎస్సి. ఎందుకంటే మనకి ఇండిసెస్లో డెరివేటివ్స్ కానీ స్టాక్స్లో డెరివేటివ్స్లో కానీ మ్యాక్సిమం ఎన్ఎస్సిలోనే చేస్తారు. ఇండిసెస్ అయితే ఎన్ఎస్సిలోనే ఉంది, స్టాక్స్ అయితే బీఎస్సీలో ఆఫర్ చేస్తున్నారు కానీ వాల్యూమ్స్ ఏమి ఉండవు. కాబట్టి డెరివేటివ్స్ ట్రేడ్ చేయాలనుకున్న వాళ్ళకి ఎన్ఎస్సిఏ ఆప్షన్. నెక్స్ట్ థింగ్, ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఆల్మోస్ట్ సేమ్ రెండిట్లో. స్లైట్ డిఫరెన్స్ ఉంది, చాలా తక్కువ డిఫరెన్స్, మనం పట్టించుకోవాల్సిన పని లేదు. మీరు పిక్చర్లో చూడొచ్చు ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఎన్ఎస్సిలో ఎంత, బీఎస్సీలో ఎంత అని. కాబట్టి దాని ప్రకారం కూడా మనం ఏది సెలెక్ట్ చేసుకున్న ఒకటి, ఎందుకంటే బీఎస్సీలో ఎన్ఎస్సిలో రెండు ఆల్మోస్ట్ సేమ్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్. నెక్స్ట్, నెంబర్ ఆఫ్ కంపెనీస్ లిస్టెడ్ అయితే బీఎస్సీలో ఆల్మోస్ట్ 6000 కంపెనీస్ లిస్ట్ అయి ఉన్నాయి. ఎన్ఎస్సిలో లెస్ దాన్ 2000 లిస్ట్ అయి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ బీఎస్సీ కొద్దిగా అడ్వాంటేజ్ ఉన్నా కానీ
నేను ఎన్ఎస్సికే వెళ్ళమని చెప్తాను. ఎందుకంటే బీఎస్సీలో 6,000 కంపెనీస్ లిస్ట్ అయ్యిందని అనుకున్నాం కదా, ఎందుకు అన్ని ఎక్కువ కంపెనీస్ ఉన్నాయి, ఎన్ఎస్సిలో ఎందుకు అని లిస్ట్ కాలేదంటే, ఎన్ఎస్సిలో లిస్ట్ అవ్వాలంటే చాలా స్ట్రిక్ట్ నార్మ్స్ ఉంటాయి. ఆ నార్మ్స్ని ఫుల్ఫిల్ చేస్తేనే ఒక కంపెనీని లిస్ట్ చేస్తారు. బీఎస్సీలో అంత స్ట్రిక్ట్గా నార్మ్స్ లేవు, ఈజీగానే లిస్ట్ అవ్వచ్చు. కాబట్టి చాలా చిన్న చిన్న కంపెనీస్, మైక్రో క్యాప్స్ అంటారు, ఇవన్నీ బీఎస్సీలో లిస్ట్ అయి ఉన్నాయి. వెరాస్ అలాంటి చిన్న చిన్న కంపెనీస్ మ్యాక్సిమం ఎన్ఎస్సిలో లేవు. పెద్ద కంపెనీస్ వరకు వస్తే రెండిట్లో ఉన్నాయి. మనం ట్రేడ్ చేసే మ్యాక్సిమం కంపెనీస్, ఫ్యూచర్ ఆప్షన్స్లో ఉన్న కంపెనీస్, పెద్ద హై వాల్యూమ్స్ ఉన్న రెప్యూటెడ్ కంపెనీస్ అన్నీ ఎన్ఎస్సిలో ఉన్నాయి, బీఎస్సీలో ఉన్నాయి. కాబట్టి అక్కడ ఎటువంటి ప్రాబ్లం ఉండదు జనరల్ ట్రేడర్కి. ఓన్లీ మైక్రో క్యాప్ చిన్న చిన్న కంపెనీస్ ఉంటాయి, అవి ఎన్ఎస్సిలో కొన్ని లిస్ట్ చేయలేదు, ఓన్లీ బీఎస్సీలో లిస్ట్ చేశారు. వాటిల్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళకి మాత్రం బీఎస్సీ ఆప్షన్. అది కూడా డేంజరస్, ఎందుకంటే చిన్న చిన్న కంపెనీస్ స్ట్రిక్ట్ నార్మ్స్ లేకపోవడం వల్ల ఎన్ఎస్సీలో లిస్ట్ కాలేదు. కానీ బీఎస్సీ లిస్ట్ అయిందంటే అర్థం ఏంటి, సంథింగ్ అక్కడ మ్యానిపులేషన్ ఏదో జరుగుతుంది. ఆ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడం అంత సేఫ్ కూడా కాదు. మనం మ్యానిపులేషన్ చేసినప్పుడు మన మనీ కోల్పోయే ఛాన్స్ ఎక్కువ. కాబట్టి అట్లాంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయకపోవడమే బెటర్. కాబట్టి బీఎస్సీ వల్ల అక్కడ ఎటువంటి ఉపయోగం లేదు జనరల్ ట్రేడర్కి. కాబట్టి మనం లిక్విడిటీ చూసుకున్నా, లిక్విడిటీ ఇందాక మీకు చెప్పాను, హయ్యర్ వాల్యూమ్స్ ఉండాలి. వాల్యూమ్స్ లేకపోతే ఏమవుతుంది, మన ట్రేడ్ వెంటనే ఎగ్జిక్యూట్ కాదు, మనం కొనాలనుకున్న ప్రైస్కి ఎగ్జిక్యూట్ చేయలేం. ఎందుకంటే మనం కొనాలనుకుంటున్నాం కానీ ఆ పక్క అమ్మే వాళ్ళు ఎవరు లేకపోతే మనం వెయిట్ చేయాల్సి వస్తుంది, ఆ ప్రైస్కి అమ్మేదాకా మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ట్రాన్సాక్షన్స్ కూడా చాలా ఫాస్ట్గా చేయడానికి వీలు ఉండదు, వెయిట్ చేయాలి, మళ్ళీ ఎప్పుడన్నా ఎవరైనా అమ్మితే మళ్ళీ కొనాలి అట్లా. కాబట్టి ఆ వాల్యూమ్స్ ఎన్ఎస్సీలో అయితే ఆ ప్రాబ్లం లేదు, చాలా హై వాల్యూమ్స్ కాబట్టి మనం ఈజీగా ఫాస్ట్గా మన ట్రాన్సాక్షన్స్ చేసేయచ్చు. కాబట్టి లిక్విడిటీ తీసుకుంటే ఎన్ఎస్సీయే బెస్ట్. అలానే మన ట్రాన్సాక్షన్ ఫీజు రెండిట్లో సేమ్, కాబట్టి ఏది చూస్ చేసుకున్న ఒకటే. డెరివేటివ్స్ మనకు ఆఫర్ చేసేది ఓన్లీ ఎన్ఎస్సీ. అలానే ఎన్ఎస్సీలో లిస్ట్ అయిన కంపెనీస్ అన్నీ మ్యాక్సిమం మంచి సేఫ్ కంపెనీసే, కాబట్టి అక్కడ కూడా మనకు ఎటువంటి ఇబ్బంది లేదు క్యాపిటల్కి. కాబట్టి ఈ పారామీటర్స్ అన్నీ కన్సిడర్ చేసి ఎన్ఎస్సీలో మనము ఏదైనా స్టాక్ కొనడం కానీ చేయడం చాలా ఉత్తమం. బీఎస్సీలో మనం మీరు మీ అకౌంట్లో, మీ డిమాట్ అకౌంట్లో, ట్రేడింగ్ అకౌంట్లోకి వెళ్తే చూడొచ్చు, ఏ కంపెనీ అయినా, ఎయిర్టెల్ తీసుకోండి, రిలయన్స్ తీసుకోండి, ఏదైనా తీసుకోండి, ఎన్ఎస్సీలో ఉంటుంది, బీఎస్సీలో ఉంటుంది. మీకు కన్ఫ్యూజన్ రావచ్చు దేంట్లో కొనాలి అని. దేంట్లోనే కొనొచ్చు, బట్ ఈ పారామీటర్స్ అన్నీ మనం కన్సిడర్ చేశాక మనకి ఎన్ఎస్సీయే బెస్ట్ అని తెలిసింది. కాబట్టి రేపు పొద్దున్న మీరు ఏ స్టాక్స్ కొన్నా, ఏం ట్రేడ్ చేసినా కానీ త్రూ ఎన్ఎస్సీ వెళ్ళడమే బెటర్.